పెట్రోల్ కొరత ఉందనేది వాస్తవమే అంటున్నారు పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరీందర్ రెడ్డి. ఆయిల్ కంపెనీలు సప్లై తగ్గించడమే కారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4200 పెట్రోల్ బంకులు ఉండగా అందులో 30% బంకుల్లో స్టాక్ లేదని చెప్పారు. ఆయిల్ కంపెనీలు సరిపడా పెట్రోల్ సరఫరా చేయడం లేదని, ప్రభుత్వమే చొరవ తీసుకుని ఆయిల్ కంపెనీల నుండి సప్లై సరిగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు అమరీందర్ రెడ్డి. ఆయన ఇంకా ఏమన్నారో మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. వాస్తవ పరిస్థితిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సార్, ఏంటి సిచ్యువేషన్, ఏంటి, ఎందుకు పెట్రోల్ బంకుల వద్ద ఇంతగానంగా లైన్లు ఉన్నాయి? మరోపక్క ప్రభుత్వం ఏమో సరిపడా నిల్వలు సప్లై ఉందంట. సప్లై నిల్వలు ఉంటే ఎందుకు ఇంత షార్టేజ్ ఉంది? ఇక్కడ నిల్వలు ఉన్నాయి అనేది కరెక్టే. ఆయిల్ కంపెనీస్ దగ్గర ఎప్పుడు కూడా 45 రోజులు 60 రోజులు బఫర్ స్టాక్ అనేది ఉంటుంది. అంటే ఏ పరిస్థితి అయినా మనకు ఇంధనం అందకపోతే 60 రోజుల వరకు వాళ్ళ దగ్గర ఉన్న స్టాకు సరఫరా చేయడానికి ఉంటుంది. యావత్ భారతదేశం, ఒక తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ బంకులకు రావాల్సిన మోతాదులో, రావాల్సిన టైంలో రావాల్సిన వాటా వస్తుందా? కొంత తగ్గిందా? తగ్గింది. పోయిన వారం నుంచి తగ్గింది. ఎంతైతే మేము ఇండెంట్ ఇస్తున్నాం అంత ఇవ్వట్లేదు. అడ్వాన్స్ పేమెంట్ అయినాక కూడా మాకు రావట్లేదు. సుమారు 4200 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అందులో ఈ 4 రోజుల నుంచి మనకు ఒక 30% వరకు అవుట్లెట్స్ బంద్ ఉన్నాయి. సివిల్ సప్లై శాఖ రిలీజ్ చేసిన డేటా ప్రకారము వచ్చే 4-5 రోజులు, వారం రోజులు సఫిషియెంట్గా ఉండొచ్చు. మళ్ళీ ఇదే పరిస్థితి కొనసాగుతుందా? ఇప్పుడు వాళ్ళు ఇదే విధంగా 2-3 రోజులు కనుక నిన్న ఏ విధంగా అయితే సప్లై చేశారో ఇదే విధంగా ఇంకో 2 రోజులు కనుక చేస్తే ఇలాంటి పరిస్థితి అయితే ఉండదు. నష్ట నివారణ చర్యలో భాగంగా ఆయిల్ కంపెనీలే ఈ పెట్రోల్ బంకులకు, డిస్ట్రిబ్యూటర్లకు సప్లైను కొంత తగ్గించిన నేపథ్యంలోనే కొరత ఏర్పడింది. ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే తప్పితే ఈ సమస్యకు పరిష్కారం దొరకదనేది పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ రాజుతో శ్రవణ్, TV9 హైదరాబాద్.